తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో భారీ ట్విస్ట్. టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆయనకి అనుమతి లభించలేదని సమాచారం. మెజార్టీ విషయంలో గవర్నర్ను ఒప్పించలేకపోయారు విజయ్కి షాక్ ఇచ్చిన వామపక్షాలు డీఎంకే కూటమిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాయి. ఇక ఐయుఎంఎల్ ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది. దీంతో 118 సంఖ్యాబలం చూపించడంలో విజయ్ విఫలమయ్యారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విజయ్ చెప్పినప్పటికీ కూడా ఇందుకు సంబంధించిన సభ్యుల జాబితాను మాత్రం గవర్నర్కు సమర్పించలేదు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే 5 సభ్యులున్న కాంగ్రెస్ టీవీకేకి మద్దతిచ్చింది. దీంతో వారి సంఖ్యాబలం ప్రస్తుతం 112కు చేరింది. ఇక మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 6 సభ్యుల మద్దతు అవసరం. వీసీకే, పీఎంకే, ఏఎంఎంకే సహా ఇతర చిన్న పార్టీల మద్దతు విజయ్ ఆశిస్తున్నారు. కానీ వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదు. దీంతో గవర్నర్ వద్ద మెజార్టీ నిరూపణలో విఫలమయ్యారు టీవీకే అధినేత. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని పొందలేకపోయారు. సాధారణంగా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన రాజకీయ పార్టీ నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం ఆనవాయితీ. ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవటం సాంప్రదాయంగా వస్తోంది. అయితే తమిళనాడు గవర్నర్ మాత్రం ప్రమాణ స్వీకారానికి ముందే 118 మంది సభ్యుల సంఖ్యాబలం చూపాలని విజయ్ని కోరటం చర్చనీయాంశమైంది. ఇది గవర్నర్ విచక్షణాధికారం కిందకు వస్తుందని అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇప్పటి వరకు గవర్నర్ కలిస్తే డేట్ కన్ఫర్మ్ అయిపోతుందని అందరూ ఆశపడ్డారు టీవీకే సభ్యులంతా. బట్ ఇక్కడ ట్విస్ట్ నెలకొంది. ఇంకా సంఖ్యాబలం సరిపోలేదని గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. మరి ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? విజయ్ ఏం చేయబోతున్నారు? తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో తొలిసారిగా ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని సాధించినటువంటి విజయ్ తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కోరారు. కానీ గవర్నర్ ఆయన అభ్యర్థన పైన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఆయన ఇచ్చినటువంటి సంఖ్యాబలం పైన గవర్నర్ సంతృప్తి చెందలేదు. సో ఆయన కన్విన్స్ కాకపోవడంతో విజయ్ ముహూర్తం ఏదైతే పెట్టుకున్నారో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి ముహూర్తం రోజున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం మెజారిటీకి అవసరమైనటువంటి సంఖ్యాబలాన్ని ఆయన ఆ జాబితాను గవర్నర్కి ఇవ్వలేదని తెలిసింది. దాని కారణంగానే గవర్నర్ మెజారిటీ పైన కన్విన్స్ కాలేదు. దాని ఫలితంగానే ఇప్పటి వరకు ఆయనకు విజయ్కు అనుమతి రాలేదు. సో ఈ నేపథ్యంలో విజయ్ తదుపరి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో అన్న దానిపైన ఈ ప్రమాణ స్వీకారం తేదీ ఆధారపడి ఉంది. నిజానికైతే లార్జెస్ట్ పొలిటికల్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలి. నిబంధనల ప్రకారం వారికే తొలుత అవకాశం ఇవ్వాలి. కానీ ఆ గవర్నర్ వద్ద జరిగినటువంటి సమావేశంలో మాత్రం దీనికి సంబంధించినటువంటి ఎలాంటి క్లారిటీ రాలేదు. సో ఇప్పటివరకు అయితే విజయ్కి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బహిరంగంగా మద్దతు ప్రకటించింది. అది కూడా ఒక షరతు పెట్టింది. భవిష్యత్తులో మతతత్వ పార్టీలను చేర్చుకోమని హామీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారనేటువంటి ఒక కండిషన్తో టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్పింది. సో మిగిలినటువంటి 6 ఎమ్మెల్యేల బలం ఇంకా అవసరం ఉంది. సో ప్రస్తుతం టీవీకే వద్ద 107 ఎమ్మెల్యేల బలం ఉంది. సో దీనికి కాంగ్రెస్ కలిస్తే 112 వరకు చేరుతుంది. సో క్లియర్గా 112 చేరితే డెఫినెట్గా ఇంకా వారికి 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. లెఫ్ట్ పార్టీలకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఐకి 2, సిపిఎంకి 2 ఉన్నారు. వీటితో పాటు వీసీకే పార్టీ కూడా మరో 2 ఉన్నారు. సో ఈ 3 పార్టీలు కనుక మద్దతు ఇస్తే సహజంగా సింపుల్గా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ 3 పార్టీలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. వామపక్షాలు అయితే తాము డిఎంకేతోనే కలిసి ఉంటామనేటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా అనేక కీలక మలుపులు చోటు చేసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో దీన్ని విజయ్ ఎలా అధిగమించబోతారన్నది చాలా నాటకీయమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నటువంటి సందర్భం. నిజానికైతే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఒక లీక్ వచ్చింది. కానీ దానిపైన విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో 35 మంది అంటే చీలిక 2/3 చీలికతో వారందరూ వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ ఇది కొంత సమస్య జటిలమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానిపైన విజయ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో తాజాగా కాంగ్రెస్ కూటమితో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ అవసరమైనటువంటి సంఖ్యాబలం సమకూరపడంతో గవర్నర్ ఆయనకు
ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వలేదు. సో ఈ పరిస్థితిని ఎలా అధిగమించబోతున్నారు విజయ్ అనేది రాబోయేటువంటి కొన్ని గంటల్లో తెలియబోతుంది. సో అప్పటి వరకు ఈ టెన్షన్ వాతావరణం, ఒక ఉత్కంఠభరిత వాతావరణం మాత్రం కంటిన్యూ కాబోతుంది.